తెలుగుదేశం పార్టీ నుండి వచ్చినటువంటి నల్లమెల్లి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి గెలిచినటువంటి ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఇంతవరకు భారతీయ జనతా పార్టీ భావజాలం లేదా ఆ సంఘ్ పరివార్ భావజాలంతో మాట్లాడగలరా లేదా అన్నటువంటి సందేహం అయితే ఉండేది. ఎందుకంటే ఆయన చివరికి బీజేపీ అని కూడా తన సంబంధించినటువంటి ప్రొఫైల్లో పెట్టుకోపోవడంతో అయితే ఇప్పుడు ఆయన ఓ బాధ్యతాయుతమైనటువంటి నిజమైన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాట్లాడారు. రాహుల్ గాంధీని కీలకమైన ప్రశ్నలు వేశారు. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక జెండాని నేషనల్ కాన్ఫరెన్స్ వాగ్దానానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా, ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35 పునరుద్ధరణ, జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయానికి రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తారా, తద్వారా జమ్మూ కాశ్మీర్ తిరిగి అశాంతి మరియు తీవ్రవాద యుగంలోకి నెట్టేస్తారా, కాశ్మీర్ యువతతో కాకుండా పాకిస్తాన్తో చర్చలు జరపడం ద్వారా మళ్ళీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికి కాంగ్రెస్ సమర్థిస్తుందా, పాకిస్తాన్తో ఎల్ఓసి ట్రేడ్ ప్రారంభించాలని తద్వారా సరిహద్దు వెంబడి ఉగ్రవాదాన్ని మరియు దాని పర్యావరణ వ్యవస్థను పెంచి పోషించాలని నేషనల్ కాన్ఫరెన్స్ నిర్ణయానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా, రాహుల్ గాంధీ మద్దతు ఇస్తారా, తీవ్రవాదం మరియు రాళ్లదాడిలో పాల్గొన్న వారి బంధువులను తిరిగి ప్రభుత్వ ఉద్యోగాలకు చేర్చుకోవడానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా, తద్వారా తీవ్రవాదం మరియు సమ్మెల యుగాన్ని తిరిగి తీసుకొస్తారా, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరి కూటమి బట్టబయలు చేసింది, దళితులు, గుజ్జర్లు, బకర్వాళ్ళు మరియు పహాడీ వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని తద్వారా వారికి అన్యాయం చేస్తామన్న జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వాగ్దానానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా, శంకరాచార్య కొండను తఖ్తియే సులేమాన్గా, హరికొండను కోహ్యే మారన్గా పిలవాలని కాంగ్రెస్ కోరుకుంటుందా, జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థను తిరిగి అవినీతిలోకి నెట్టి పాకిస్తాన్ మద్దతున్న కుటుంబాలకు అప్పగించే రాజకీయాలకు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ మరియు లోయ మధ్య విపక్ష రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా, కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించే జేకేఎన్సీ విభజన రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. చాలా అద్భుతమైనటువంటి పాయింట్స్ రైజ్ చేశారు.